శివ బిందుని తలుచుకుంటూ బాధపడుతూనే పూరి నిశ్చితార్థంలో కూర్చొని ఉంటాడు. ఇద్దరూ కలిసి పూజ చేస్తూ ఉంటారు. బాబు ఇప్పుడు తాంబూలాలు మార్చుకోండి అని పూజారి గారు చెప్పటంతో ఒకవైపు భూమి గగన్ నిలబడి ఉంటే మరొక వైపు శరత్చంద్ర అపూర్వ తాంబూలాలు భూమి గగన్కి అందిస్తూ ఉంటారు. అప్పుడే సరిగ్గా పోలీసులు లోపలికి వస్తూ ఉండటంతో ఇక అపూర్వ చాలా సంతోషంగా ఆ తాంబూలాల ప్లేటుని కింద పడేస్తుంది. ఏంటి అని అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే పోలీసులు వస్తున్నారు ఏంటి అని అపూర్వ చెప్తూ ఉండటంతో అందరూ షాకింగ్గా పోలీసుల వైపు చూస్తూ ఉంటారు. ఏంటి ఎస్ఐ గారు మా ఇంటికి ఎందుకు వచ్చారు అని గగన్ అడగటంతో ఇక్కడ డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇండ్లంతా సెర్చ్ చేయాలి, కానిస్టేబుల్స్ మొత్తం వెతకండి అని ఎస్ఐ ఆర్డర్ వేయటంతో ఇక కానిస్టేబుల్స్ మొత్తం కూడా ఇండ్లంతా వెతుకుతూ ఉంటారు. గగన్ వాళ్ళందరూ హాల్లోనే నిలబడి ఉంటారు. ఒక కానిస్టేబుల్కి ఆ డ్రగ్స్ ప్యాకెట్ ఉన్న జ్యువెలరీ బాక్స్ కనిపించటంతో తీసుకొచ్చి నేరుగా ఎస్ఐ చేతికి ఇస్తాడు. దానిని ఓపెన్ చేసి అందులో ఉన్న డ్రగ్స్‌ని ఇదిగోండి అందరూ చూడండి, ఇవిగోండి డ్రగ్స్ పట్టుకున్నామని ఎస్ఐ చెప్తూ ఈ బాక్స్ ఎవరిదని అడగటంతో ఆ గోల్డ్ బాక్స్‌ని మా ఆయన నాకిచ్చాడు అని భూమి చెప్తుంది. అందులో గోల్డ్ నగనే పెట్టి ఇచ్చాను నేను అని గగన్ చెప్తాడు. అందులోకి డ్రగ్స్ ఎలా వచ్చాయో నాకు అర్థం కావటం లేదు అని గగన్ టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటే అపూర్వ చూసి నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ఎస్ఐ గగన్ గారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను అని ఎస్ఐ చెప్తుంటే నన్ను అరెస్ట్ చేయండి అని భూమి చెప్పటంతో గగన్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే అపూర్వ మరింత షాకింగ్గా చూస్తూ ఉంటుంది. నేనే పెట్టాను, నన్ను అరెస్ట్ చెయ్యండి అని భూమి చెప్పటంతో ఇక గగన్ ఏడుస్తూ చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. అపూర్వ మాత్రం ఏంటి ఇలా జరిగిందని బాధపడుతూ ఉంటే శరత్చంద్ర చెర్రీ వాళ్ళందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అలా ఫైనల్గా భూమి తనపై నింద వేసుకొని గగన్ని కాపాడడంతో భూమిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు.